నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా వికట కవి వచ్చింది. అవును. వికట కవిలో మీ రేపు, క్యారెక్టర్ ఎస్ సార్ ఎస్ సార్. సో మీ క్యారెక్టరైజేషన్ అది ఎట్లా ఉండబోతుంది ఏంటి? యాక్చువల్లీ నా క్యారెక్టర్ 45 years నుంచి 90 years దాకా ఉంది ఆ క్యారెక్టర్. వా. దాంట్లో రాజా క్యారెక్టర్ అమర్పేరియన్ ఒక దేశంలో ఉన్న రాజా. అది చాలా రేంజ్ ఉన్న క్యారెక్టర్. మనకు నా ఏజ్కి వచ్చిన క్యారెక్టర్ ఓకే. ఓకే. ముసలాడు క్యారెక్టర్ అంటే దాంట్లో బాగా మనం ఆలోచించాలి. మూవ్మెంట్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అదన్నీ అది అక్కడ మనకు ఒక థ్రిల్ ఫీల్ అవుతుంది. యూజువల్ పర్ఫార్మెన్స్ నుంచి ఈవెన్ కళ్ళు మూవ్మెంట్ కూడా ముసలు కొంచెం స్లో అవుతుంది. మొత్తం విషయం అప్పుడు అది మనకు కొంచెం నాకు కిక్ ఎక్కింది యాక్చువల్లీ ఆ రోల్ మీద. ఐ థింక్ మీరు చూడండి, మీరు చూసిన తర్వాత చెప్పండి ఎలా అండి నా పర్ఫార్మెన్స్ బాగుందా లేదని మా జనాలు చెప్పాలి యాక్చువల్లీ, నేను కాదు. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. ఏదో తప్పు ఉందా లేదా ఇప్పుడు నేను కూడా చూడలేదు, అది చూసిన తర్వాత చెప్పవచ్చు మనం. చూడాలి నేను కూడా చూసిన తర్వాతే నాకు దానికి ఆ క్యారెక్టర్ గురించి చెప్పడానికి ఏదైనా ఉంది. అప్పటిదాకా నాకు కూడా తెలియదు నేను ఏం చేశాను, ఎలా వచ్చింది. కొన్ని విషయం మనకు బాగా ఫీల్ చేసి ఎలా అలా అలా లోపల పెద్ద ఫీలింగ్ చేసిన ఫేస్ లే రాదు. నాకు అలా సమ్టైమ్స్ అలా జరుగుతుంది. లోపల ఫీల్ చేసి బయటకు రావడం కుదరకుండా నేను స్క్రీన్ లో చూస్తే ఇది కాదే నేను యాక్ట్ చేసేది, ఇది కాదే నేను ఫీల్ చేసేది. బట్ ఇప్పుడు బాగుంటున్నా కాబట్టి మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఇది కొంచెం నేను తక్కువ అయిపోయింది, కొంచెం పెంచాలి, అప్పుడే తెలుస్తుంది. లోపల మొత్తం ఫీల్ చేసి అలాంటి ఒక టెక్నాలజీ ఇంకా రాలేదు. అలాంటి టెక్నాలజీ వస్తే మనకి లోపల ఫీల్ చేస్తే చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు అంత టెక్నాలజీ అంత అడ్వాన్స్ గా రాలేదు. సో మనం ఇంకా కొంచెం పెంచాలి. అది ఇప్పుడు మౌంటర్ వచ్చు కాబట్టి మనకు తెలుస్తుంది. ఆ టైంలో ఫిలిం ఓన్లీ ఒక్కసారి అయితే అయిపోయింది, తర్వాత స్క్రీన్లు చూడాలి మనం.